Hi, hello, welcome back to my channel. Today is a wonderful day because we are going to learn about Python operators. సో ఇవాళ మనం ఆ పైథాన్లో ఉన్న ఆపరేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో క్లియర్ కట్గా చాలా బాగా మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇది వరకు ఉన్న రెగ్యులర్ స్లైడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు స్క్రిప్ట్ మోడ్లో ఫైల్ కూడా ఓపెన్ చేసి ఓకేనా స్లైడ్తో పాటు ఆ స్లైడ్ ఎగ్జిక్యూషను అంటే స్క్రిప్ట్ మోడ్ ఫైల్ ఓపెనింగ్ చేయడం, ఆ సోర్స్ కోడ్ చూపిస్తూ సోర్స్ కోడ్తో పాటు దాని యొక్క ఎగ్జిక్యూషన్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఆపరేటర్స్ ఆల్మోస్ట్ 7 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 7 ఆపరేటర్స్లో మొత్తం కూడా నేను దాదాపు ఒక 3 వీడియోస్ చేస్తాను ఈ ఆపరేటర్స్. ఎందుకంటే ఒకటే కంటిన్యూగా లెంతీ చేస్తుంటే యూట్యూబ్లో అప్లోడింగ్ ప్రాబ్లం వస్తుంది. సో అందువల్ల రెగ్యులర్గా చేయలేకపోతున్నాను, డేటా ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో వాట్ ఈజ్ ఆపరేటర్? An operator is a symbol or a keyword that tells the computer to perform a specific operation on one or more values. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఆపరేటర్ అంటే? ఈ ఆపరేటర్ అంటే ఒక సింబల్ అంటే ఏంటి? ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, అలాగే మల్టిప్లికేషన్ సింబల్ అంటే స్టార్ సింబల్ కావచ్చు, అలాగే డివిజను, మాడ్యులో ఆపరేటర్, ఫ్లోర్ డివిజను, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్, ఇవన్నీ కూడా సైన్ అనమాట, అంటే సింబల్స్. సో ఈ సింబల్స్ అన్నీ కూడా ఆపరేటర్స్గా చెప్పుకుంటాం. కేవలం ఈ సింబల్స్ మాత్రమే ఆపరేటర్ అంటే ఇవి మాత్రమే కాదు, పైథాన్ బిల్ట్-ఇన్ కీవర్డ్స్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఆ కీవర్డ్స్ని కూడా మనం ఆపరేటర్గా యూజ్ చేయొచ్చు. అంటే ఒక సర్టైన్ ఆపరేటర్స్లో మనకు అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్, ఈజ్ నాట్, నాట్ ఇన్ ఆపరేటర్, నాట్ ఇన్ ఆపరేటర్. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ రూపంలో ఉన్న ఆపరేటర్స్. సో ఇవన్నీ కంప్యూటర్కి ఏం చెప్తుందంటే ఒక పర్టికులర్ ఆపరేషన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది. ఓకేనా. అవి దేనిపైన? ఒక సర్టైన్ వాల్యూ, 1 or more వాల్యూస్ అంటారు. అంటే ఒక పర్టికులర్ వాల్యూస్ పైన, అంటే 1 or more వాల్యూస్ పైన అది ఆపరేషన్ అనేది చేయమని చెప్పేసి కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తారు. ఓకేనా. ఇది ఆపరేటర్ అంటే. మరి ఆపరెండ్ అంటే ఏంటి? ఓకేనా. సో ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, సింబల్స్, కీవర్డ్స్, ఇవి కాకుండా ఓకేనా ఈ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు 5 + 7, ఇక్కడ సింబల్ అనేది ఇక్కడ ఏంటి? ప్లస్ సైన్. ఈ సైన్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకు సర్టైన్ వాల్యూస్ అనేవి ఉన్నాయి, అంటే 5 + 7. సో ఈ 5 and 7ని మనం ఏమంటున్నామంటే ఆపరెండ్ అంటాం. సో వాల్యూస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆపరెండ్స్. సో ఆపరెండ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్, ఈ ఆపరేటర్ ఏ వాల్యూస్ పైన ఓకేనా ఆపరేషన్ చేస్తుందో ఆ వాల్యూస్ని మనం ఆపరెండ్ అంటున్నాం. అలాగే ఈ రెండు ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని ఆపరెండ్ అంటాం. ఓకేనా. సో కన్ఫ్యూజన్ కావద్దండి. ఇందులో ఆపరేటర్ అంటే సింబల్ ఆర్ కీవర్డు, ఆపరెండ్ అంటే ఈ సింబల్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉన్న వాల్యూస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ పైథాన్ సపోర్ట్ చేస్తున్న ఆపరేటర్స్ ఏంటి? టోటల్ 7 ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్గా చెప్పుకోదగ్గది అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్. సో రిలేషనల్ ఆపరేటర్ కావచ్చు, కొన్ని చోట్ల మీకు కంటెంట్లో రిలేషనల్ ఆపరేటర్ ఇస్తారు, దీన్నే మనం కంపారిజన్ ఆపరేటర్ కూడా చెప్పుకుంటాం. దీని తర్వాత మనకు ఐడెంటిటీ ఆపరేటర్స్ ఉన్నాయి, మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఫైనల్గా మనకు బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క ఆపరేటర్ గురించి మీకు స్లైడ్ బై స్లైడ్ విత్ ఎగ్జాంపుల్ ఓకేనా మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఫస్ట్గా చెప్పుకోదగ్గది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ బేసిక్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఆన్ నంబర్స్ అండ్ కన్కాటినేషన్ అండ్ రెపిటేషన్ ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్స్. సో బేసిక్ ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ క్యాల్కులేషన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి నంబర్స్ పైన మనం చేసుకోవచ్చు. అలాగే స్ట్రింగ్స్ పైన, స్ట్రింగ్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా. సో ఈ నంబర్స్ కాకుండా స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి మనకు డేటా టైప్స్లో. సో ఇలాంటి స్ట్రింగ్ డేటా టైప్స్ పైన కూడా మనము ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అందులో కన్కాటినేషన్ ఆపరేషన్ చేయొచ్చు,
రెపిటేషన్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. కన్కాటినేషన్ అంటే ఇక్కడ రెండు పదాలని కానీ రెండు క్యారెక్టర్స్ని కానీ మెర్జింగ్ చేయడం అనేసి ఇక్కడ కన్కాటినేషన్ అంటే. అలాగే రిపిటేషన్ అంటే ఒక క్యారెక్టర్ కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ కానీ రిపీటెడ్గా మనం ప్రింట్ చేయడానికి ఓకేనా రిపిటేషన్ అనేది యూజ్ చేస్తాం. సో కన్కాటినేషన్ యూజ్ చేయడానికి ఈ ప్లస్ సైన్ యూజ్ చేస్తాం. రెపిటేషన్ కోసం ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకున్న ఆపరేటర్స్ ఏవి ఉన్నాయంటే అడిషనల్ ఆపరేటర్ ఉంది, అంటే ప్లస్ సైను మైనస్ సైను, మల్టిప్లికేషన్ యాస్ట్రిక్ ఆర్ స్టార్ సింబల్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ ఆపరేటర్, ఎక్స్పోనెంట్ ఆపరేటర్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు ఉన్న అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇవి 1 by 1 ఏం చేస్తుందంటే చూద్దాము. సో ఈ ప్లస్ సైన్ ప్లస్ సింబల్ అనేది అడిషన్ చేస్తుంది 2 నంబర్స్ మధ్య. ఓకేనా. అలాగే కన్కాటినేషన్ ఫర్ స్ట్రింగ్స్ గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్స్ పైన 2 క్యారెక్టర్స్ని కానీ మోర్ దాన్ 2 క్యారెక్టర్స్ కానీ మెర్జ్ చేయడానికి మనం ఈ కన్కాటినేట్ ఆపరేషన్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ప్లస్ సైన్. తర్వాత సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, ఒక వాల్యూలో నుంచి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూలో నుంచి రైట్ సైడ్ ఉన్న వాల్యూని రిమూవ్ అంటే లెస్ చేస్తుంది, అంటే సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఆపరేట్ చేయడానికి ఈ సైన్ని ఇచ్చేస్తాం. అలాగే మల్టిప్లికేషన్ చేయడానికి కావచ్చు. సో 2 వాల్యూస్ మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయడానికి ఈ సైన్ ఇచ్చేస్తాం. అలాగే స్ట్రింగ్స్ పైన అయితే కనుక మల్టిపుల్ టైమ్స్ మనం రిపీట్ చేయడానికి ఈ రిపిటేషన్ యూజ్ చేస్తాం. తర్వాత ఈ డివిజన్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఓకేనా డివైడ్ చేస్తూ మనకు కోషెంట్ని విత్ ఫ్లోటింగ్ నెంబర్తో డిస్ప్లే అవుతుంది. సో ఒక నెంబర్ని లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ పైన ఓకేనా రైట్ సైడ్ ఉన్న నెంబర్తో మనం డివిజన్ చేసిన తర్వాత మనకు రిమైండరు కోషెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ కోషెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ కోషెంట్ కూడా అయితే డైరెక్ట్గా ఓన్లీ ఇంటిజర్ కాకుండా ఫ్లోటింగ్ పాయింట్తో మనకు వస్తుంది. ఓకేనా. ఇంటిజర్తో పాటు ఫ్లోటింగ్ పాయింట్ జనరేట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఫ్లోర్ డివిజన్. ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుందంటే ఈ ఫ్లోర్ డివిజన్ రిటర్న్స్ కోషెంట్ వితౌట్ ఫ్లోట్. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా మనకు ఇంటిజర్ నంబర్ ప్రింట్ అవుతుంది, అంటే వితౌట్ డెసిమల్ పాయింట్, అంటే ఫ్రాక్షన్ పార్ట్ అనేది మనకి ఇక్కడ ఉండదు. తర్వాత మాడ్యులో ఆపరేటర్. సో దీన్నే మాడ్యులస్ అంటారు. సో ఈ మాడ్యులో ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ రిమైండర్, ఓన్లీ రిమైండర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది వండర్ఫుల్ ఆపరేటర్. మనకు ఇక్కడ అర్థమెటికల్ ఆపరేటర్లో చెప్పుకుంటే ఓన్లీ మనకు రిమైండర్ కావాలనుకుంటే ఈ ఆపరేటర్ని ఇచ్చేయాలి. లేదు కోషెంట్ విత్ ఫ్లోటింగ్ పాయింట్ కావాలనుకుంటే కన్నా డివిజన్, నార్మల్ డివిజన్ ఇచ్చేయండి. ఓన్లీ కోషెంట్ వితౌట్ ఫ్లోటింగ్ పాయింట్ కావాలనుకుంటే, ఓన్లీ ఇంటిజర్ పార్ట్ మాత్రమే కావాలనుకుంటే కన్నా ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ని ఇచ్చేయాలి. తర్వాత ఫైనల్గా ఎక్స్పోనెంట్ ఆపరేషన్. సో ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఇది ఏం చేస్తుందంటే సపోజ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూకి పవర్ యాడ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో 10⁻² అంటాం కదా, 10 ఈ డబల్ స్టార్ ఈ ఎక్స్పోనెంట్ సింబల్ 2 ఇచ్చామనుకోండి 10⁻² అవుతుంది. సో దీనికి సంబంధించిన ఒక క్లియర్ కట్ స్క్రిప్ట్ ఫైల్ మన దగ్గర ఉంది. ఆ ఫైల్ని మీకు చూపిస్తూ ఓకేనా క్లియర్ కట్గా ఎగ్జిక్యూషన్ కూడా చూపిస్తాను. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో నేను ఆల్రెడీ స్క్రిప్ట్ మోడ్లోకి ఎంటర్ అవుతున్నాను. అంటే మన దగ్గర అర్థమెటిక్ ఆపరేటర్కి సంబంధించిన ఒక ఫైల్ అనేది సోర్స్ కోడ్ నా దగ్గర ఉంది. ఈ సోర్స్ కోడ్లో ఉన్న మొత్తం లైన్ బై లైన్ కోడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని యొక్క ఆపరేషన్స్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇది ఒక ఫైలు ఒక సర్టెన్ ఫోల్డర్లో ఉంది. ఆ ఫోల్డర్ లొకేషన్లో కూడా నేను చేంజ్ అయ్యాను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఫస్ట్ పైథాన్. సో ఈ ఫైల్ నేమ్ వచ్చేసి arithmetic.py. సో ఇక్కడ నేను టెర్మినల్లో పైథాన్ స్పేస్ arithmetic.py అనే ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూడండి, సో ఇక్కడ లైన్ బై లైన్ ప్రింట్అవుట్ యొక్క సోర్స్ కోడ్ యొక్క ప్రింట్అవుట్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ 1 నెంబర్ 2 అలాగే స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2. సో ఇక్కడ సమ్ వాల్యూస్ని అసైన్ చేసుకున్నాను. నెంబర్ 1కి 23, నెంబర్ 2కి 10. అలాగే స్ట్రింగ్ 1 ఈజ్ ఇండియా, స్ట్రింగ్ 2 ఈజ్ మై కంట్రీ. దెన్ వన్ మోర్ వేరియబుల్ ఈజ్ రిజల్ట్. సో ఈ రిజల్ట్కి res అని ఇచ్చాను. టెంపరీగా నేను 0 అసైన్ చేశాను, వేరే వాల్యూ ఏం లేదు. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాను. ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సో ఈ వేరియబుల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రింట్ చేస్తున్నాను.
సో ఇక్కడ మీకు ఫస్ట్ లైన్, ఇఫ్ నెంబర్ 1 ఈక్వల్స్ టు 23 అండ్ నెంబర్ 2 ఈక్వల్స్ టు 10 దెన్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటో చూద్దాము. సో అంతకన్నా ముందు నేను ఈ ప్రాంప్ట్తో పాటు అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజను, ఫ్లోర్ డివిజన్, మాడ్యులో ఆపరేటర్ అండ్ ఎక్స్పోనెంట్. సో దీని గురించి మీకు ఇందాకే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1 by 1 ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాము. సో ప్లస్ సైన్, సో రెస్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. సో ఈ ఆపరేషన్ చేసినప్పుడు దీన్నే నేను ప్రింట్ చేస్తున్నాను రిజల్ట్ని. ఇక్కడ చూడండి, నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. సో 23 ప్లస్ 10 33. ఓకేనా. అలాగే ఇదే ఆపరేషన్ మనం స్ట్రింగ్ పైన కూడా చేయొచ్చు, స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2. ఓకేనా. సో ఈ ఆపరేషన్ పైన తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, రిజల్ట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2. సో ఇక్కడ రిజల్ట్ని అగైన్ నేను వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ రిజల్ట్లో స్ట్రింగ్ని అసైన్ చేశాను, అంటే కన్కాటినేట్ చేస్తున్నాను. సో ఇండియా ఈజ్ మై కంట్రీ, గుర్తుపెట్టుకోండి ఇండియా. ఇక్కడ స్పేస్ ఇస్తూ ఈజ్ మై కంట్రీ యాడ్ చేశాను. సో నాకు క్లియర్ కట్గా ఇండియా ఈజ్ మై కంట్రీ అని 2 స్ట్రింగ్స్ కన్కాటినేట్ అయి చూపిస్తుంది రిజల్ట్. తర్వాత మైనస్, ఓకేనా. సో 23 మైనస్ 10, సో రిజల్ట్ 13 వచ్చింది. తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేషన్, నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2. సో ఇక్కడ రిజల్ట్లో నీకు ఓకేనా విత్ ప్రాంప్ట్తో పాటు నేను రిజల్ట్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. అందుకే మీకు క్లియర్ కట్గా చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఓకేనా, ప్రాంప్ట్ ఉంది, దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ 23 ఇంటూ 10, సో 230 డిస్ప్లే. అలాగే ఈ మల్టిప్లికేషన్ అనేది స్ట్రింగ్ పైన కూడా చేస్తున్నాము. అదే ఇండియా ఇంటూ ఎనీ నెంబరు, ఇక్కడ చూడండి స్ట్రింగ్ 1 ఇంటూ 2. సో అంటే 2 టైమ్స్ ఇక్కడ డిస్ప్లే అయింది. అలా కాకుండా నాకు 3 టైమ్స్ కావాలనుకోండి, ఇక్కడ 3 అని మార్చాను అనుకోండి. చూడండి ఇక్కడ 3 సోర్స్ కోడ్లో 3 అని పాస్ చేస్తున్నాను. అలాగే సేవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇక్కడ మనకు ఏంటి, ఇక్కడ ఇది వరకు చూడండి ఇండియా 2 టైమ్స్ ఉంది, ఇక్కడ ఇండియా 3 టైమ్స్. సో ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనం రిపిటేషన్ ఆపరేషన్ కోసం ఈ స్ట్రింగ్ రిపిటేషన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ అనకూడదు, మల్టిప్లికేషన్ ఓన్లీ ఫర్ ఇంటిజర్ నెంబర్స్. ఓకేనా. రిపిటేషన్ అనేది ఫర్ స్ట్రింగ్ ఆపరేషన్స్, గుర్తుపెట్టుకోండి. తర్వాత డివిజన్ ఆపరేషన్. సో ఇక్కడ డివిజన్ చేస్తున్నాను. సో మనకు డివిజన్ విత్ ఫ్లోటింగ్ పాయింట్ కావాలనుకుంటే నార్మల్ ఈ సింగిల్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అలాగే ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం అనుకోండి వితౌట్ ఫ్లోటింగ్ పాయింట్. ఇక్కడ చూడండి 2.3 వచ్చింది డివిజన్కి, ఫ్లోటింగ్ పాయింట్కి వచ్చేసి 2 మాత్రం వచ్చింది. సో 0.3 అనేది ఇక్కడ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. తర్వాత రిమైండర్, సో మాడ్యులో ఆపరేటర్ని ఇచ్చేసామనుకోండి, ఇదే నెంబర్ 1 డివైడెడ్ బై నెంబర్ 2 మాడ్యులస్ ఆపరేటర్స్ని ఇచ్చేసామనుకోండి, మనకి ఇన్స్టెడ్ ఆఫ్ కోషెంట్ వీఆర్ గెటింగ్ ఓన్లీ రిమైండర్ ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్స్పోనెంట్ ఆపరేషన్. సో ఇక్కడ మనకు నంబర్స్ 23 పవర్ 10. ఓకేనా, 23ని 10 టైమ్స్ మనం ఓకేనా మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఈ బిగ్ నెంబర్ అనేది వస్తుంది. లేదు మనకు చిన్న నెంబర్ కూడా పాస్ చేసుకోవచ్చు. రిజల్ట్ ఈక్వల్స్ టు ఈ నెంబర్ 1 కాకుండా ఓకేనా. సో 2 to the power. ఓకేనా, నేను ఇక్కడ వేరియబుల్ని తీసేసి వాల్యూస్ పాస్ చేస్తున్నాను. 2 to the power ఏంటి 4. సో ఈ ఆపరేషన్ కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు మరొకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. 2 to the power 4 ఈక్వల్స్ టు 16. సో ఇది అనమాట. సో అర్థమెటిక్ ఆపరేషన్ అనేది దీనికి సంబంధించిన ఫైలు, దాని యొక్క ఎగ్జిక్యూషను. సో క్లియర్ కట్గా మీకు చెప్పాను. సో ఈ ఆపరేటర్స్ పైన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో పాస్ చేయండి. ఓకేనా, కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ క్లారిఫై మోర్. సో నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ తర్వాత మనకు కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ 2 values. దే ఆల్వేస్ రిటర్న్ ఏ బూలియన్ వాల్యూస్ దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే, అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే 2 valuesని కంపేర్ చేయడానికి. అంటే రైట్ సైడ్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ వాల్యూకి ఉన్న రిలేషన్ ఏంటో ఓకేనా. సో ఇలా కంపేర్ చేస్తూ మనం ఆ వాల్యూస్ని ఓకేనా మనం ఆ రిజల్ట్ అనేది బూలియన్ వాల్యూస్లో మనం ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా, ప్రింట్ చేసి చూపిస్తామన్నమాట. సో ఇందులో ఉన్న ఆపరేటర్స్ ఏంటంటే ఈక్వల్స్ సైన్,
ఓకేనా. డబల్ ఈక్వల్స్ సైన్ ఇచ్చేసామనుకోండి, ఓకేనా, కంపారిజన్ ఈక్వల్ సైన్. అలాగే నాట్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇవన్నీ కూడా ఈ కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్లో ఉన్న ఆపరేటర్స్. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం చూడండి, 10 డబల్ ఈక్వల్స్ టు 0. సో 10 అనేది 0కు సమానమా కాదు, కాబట్టి మనకు ఫాల్స్ అనే రిజల్ట్ వస్తుంది. అలాగే 10 నాట్ ఈక్వల్స్ టు 0, నిజమే కదా, 10 అనేది 0కి నాట్ ఈక్వల్స్, ఓకేనా, ఈ రెండు కూడా ఈక్వల్ కాదు, కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనే రిజల్ట్ వచ్చింది. ఓకేనా. దీనికి సంబంధించిన ఇంకొక ఫైల్ మీకు క్లియర్ కట్గా, ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఫైల్ మీకు రెడీమేడ్గా ఉంచాను. సో కంపారిజన్ ఆపరేటర్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాము, తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఈ సోర్స్ కోడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ వాల్యూ అసైన్మెంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాలుగా అయినా కూడా మనం అసైన్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ మీకు కామెంట్లో పెట్టాను. సో ఫస్ట్ కామెంట్లో ఉన్న దానికన్నా ఈ రెగ్యులర్ ఉన్న ఇది ఆల్రెడీ మీకు తెలుసు, నెంబర్ 1, నెంబర్ 2, రిజల్ట్. సో ఈ మూడు కూడా వేరియబుల్స్. ఈ తర్వాత ఉన్నది 20, 20, 0, ఈ రెండు కూడా మనకు నెంబర్ 1కి ఫస్ట్ 20, నెంబర్ 2కి సెకండ్ 20, రిజల్ట్ అనే వేరియబుల్కి థర్డ్ వాల్యూ 0 అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. సో ఇలా మీరు లైన్ బై లైన్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్లో మల్టీ వేరియబుల్ అసైన్మెంట్ కూడా ఇలా చేసుకోవచ్చు. లేదు, ఓకేనా, ఇక్కడ కామెంట్లో చూపించినట్టు. సో ఈ కామెంట్ని రిమూవ్ చేస్తాను, ఈ కామెంట్ని సెకండ్ లైన్కి పాస్ చేస్తాను, ఓకేనా, సో దట్ సెకండ్ లైన్ విల్ నాట్ కన్సిడర్. సో ఈ నెంబర్ 1 ఈక్వల్స్ టు 23, నెంబర్ 2 ఈక్వల్స్ టు 10, రిజల్ట్ ఈక్వల్స్ టు 0. సో ఇలా కూడా మనం అసైన్మెంట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సెమీకోలన్ ఇచ్చేసుకొని సింగిల్ లైన్లోనే మల్టిపుల్ వేరియబుల్స్ చేసుకోవచ్చు. లేదు, ఇలా ఈ మెథడ్లో కూడా ఇచ్చేయచ్చు. లేదంటే నెంబర్ 1 ఈక్వల్స్ టు 23, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ లైన్, నెంబర్ 2 ఈక్వల్స్ టు 10, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ లైన్, రిజల్ట్ ఈక్వల్స్ టు 0. అలా కూడా మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాగైనా కూడా పైథాన్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్. సో ఏంటి, ఎగ్జిస్టింగ్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాను, వాల్యూస్తో పాటు ఆ ఆపరేటర్స్ ఏంటున్నాయి ఇక్కడ చెప్తున్నాం, ఓకేనా. సో ఈక్వల్స్, నాట్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్, ఇవి ఆపరేటర్స్. సో ఆల్రెడీ స్లైడ్లో మీకు చెప్పాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మనం అసైన్ చేసుకున్న వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ అసైన్ చేసుకుంటూ ఆల్రెడీ అసైన్ చేశాను, బట్ వాటిని మనం కంపేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఓకేనా, విత్ రెగ్యులర్ కంపారిజన్ అనమాట. సో నెంబర్ 1 ఈక్వల్స్ టు నెంబర్ 2, నెంబర్ 1 నాట్ ఈక్వల్స్ టు నెంబర్ 2. ఒకవేళ అది కండిషన్ అనేది ట్రూ అయిందనుకోండి, ట్రూ అని వస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి నెంబర్ 1 లెస్ దాన్ నెంబర్ 2, నెంబర్ 1 గ్రేటర్ దాన్ నెంబర్ 2, నెంబర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ 2. ఇక్కడ రెండు ఆపరేషన్, అంటే లెస్ దాన్ అయినా చెక్ చేస్తుంది, లేదంటే గ్రేటర్ దాన్ అయినా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. తర్వాత ఫైనల్ స్టేట్మెంట్ వచ్చేసి నెంబర్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ 2. సో ఈ రెండు మనకు స్టేట్మెంట్ అనేది చెక్ చేసిన తర్వాత ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్, ఆ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ రిజల్ట్కు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఏముంది ఇక్కడ 23, నెంబర్ 2 వచ్చేసి 10, ఓకేనా. సో ఈ వాల్యూస్ని చెక్ చేసుకున్నప్పుడు నెంబర్ 1 ఈక్వల్స్ టు నెంబర్ 2. సో నెంబర్ 1 ఈక్వల్స్, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ కామెంట్ పాస్ చేశాను కాబట్టి మీకు డిఫరెన్షియేషన్ కోసం నేను మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు, ఓకేనా. సో ఇక్కడ కామెంట్ అంటే 2 టైమ్స్ మీకు ఇచ్చాను, ఎందుకంటే ఒకే కంపారిజన్ కాకుండా మల్టిపుల్ కంపారిజన్ కావాలి కాబట్టి, ఓకే. సో ఇక్కడ మళ్ళీ సేవ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ, ఓకే, వాల్యూస్ ప్రింట్ చేస్తాను. సో టర్మినల్ యాక్సెప్ట్ చేయట్లేదు, సంథింగ్ ఎర్రర్ వస్తుంది, నేను మళ్ళీ రీఓపెన్ చేస్తాను. ఓకే, ఓకే, నేను మళ్ళీ టర్మినల్ని ఓపెన్ చేస్తాను. ఓకే, ఇందులో నేను
సిడి స్పేస్ ఎక్కడికి మన లొకేషన్కి వెళ్ళాలి. ఓకేనా. సో లొకేషన్కి వెళ్ళాలంటే మనం ఆల్రెడీ ఈ స్లాష్ ఏదైతే ఉందో దీన్నే కాపీ చేస్తాను. ఓకే, కాపీ దెన్ పేస్ట్. ఓకే, సో నో సర్చ్. సో క్లియర్ కట్గా అది ఏం చెప్తుందంటే లొకేషన్ లేదు. సో మనం కంప్లీట్ పాత్ అనేది పాత్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. స్లాష్, ఓకే, స్లాష్ హోమ్ స్లాష్ యూజర్ నేమ్ ఏముంది ఇక్కడ? ఓకే, 0. సో నేను ఒకసారి లొకేషన్కి వెళ్తాను డైరెక్ట్గా. ఓకే, సో మీకు డెస్క్టాప్ పైథాన్ వీడియో సిడి డెస్క్టాప్ కొడదాం ఫస్ట్. సిడి, సో డెస్క్టాప్ ఇందులో ఎక్కడ ఉన్నాము? సిడి పైథాన్ వీడియోస్. ఓకే, సో ఈ లొకేషన్కి వచ్చేసాము. సో ఇక్కడ నేను ఫైలు ఎందుకు ఇది ప్రాబ్లం వస్తుందంటే, ఓకేనా, సో నేను ఫ్రీక్వెంట్గా స్విచ్చింగ్ చేస్తున్నాను, అందుకు టెర్మినల్ అనేది కొంచెం స్ట్రక్ అవుతుంది. ఓకేనా. సో దీనికోసం నేను మళ్ళీ కమాండ్ని పాస్ చేస్తాను. ఓకేనా. సో పైథాన్ కంపారిజన్. సో ఇప్పుడు చూడండి, సో నంబర్స్ వచ్చేసి మనకు 23, 10, 0. సో దీనిపైన ఆపరేషన్ ఎలా జరుగుతుంది? సో నెంబర్ 1 ఈక్వల్స్ టు నెంబర్ 2. సో నెంబర్ 1 అనేది 23, రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ అనే రిజల్ట్ వచ్చింది. తర్వాత నాట్ ఈక్వల్స్ టు నిజమే కదా, రెండు డిఫరెంట్ వాల్యూ కాబట్టి ట్రూ వచ్చింది. తర్వాత వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకేనా, లెస్ దాన్. సో నెంబర్ 1 ఈజ్ లెస్ దాన్ నెంబర్ 2. సో ఫాల్స్, ఎందుకంటే నెంబర్ 1 అనేది హైయెస్ట్ వాల్యూ, నెంబర్ 2 అనేది 10 వాల్యూ అంటే లోయర్ వాల్యూ. ఓకేనా, కాబట్టి మనకు ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ వచ్చేసి నెంబర్ 1 గ్రేటర్ దాన్ నెంబర్ 2. సో నిజమే కదా, నెంబర్ 1 అనేది గ్రేటర్ దాన్ నెంబర్ 2. సో నెంబర్ 2 అనేది చిన్నది, సో నెంబర్ 1 పెద్దది కాబట్టి ట్రూ. తర్వాత నెంబర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో లెస్ దాన్, నెంబర్ 1 అనేది నెంబర్ 2 కన్నా లెస్ దాన్ కాదు, అలానే ఈక్వల్ అంటే ఆ ఈక్వల్ కూడా కాదు. రెండు స్టేట్మెంట్స్ అంటే రెండు కండిషన్స్ ఫాల్స్ కాబట్టి మనకు ఫాల్స్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ అంటే ఎయిదర్ గ్రేటర్ దాన్ అయినా ఉండాలి, లేదంటే ఈక్వల్స్ అయినా ఉండాలి. ఈ రెండు ఉంటే మనకు ట్రూ వస్తుంది అనమాట. ఇందులో చెక్ చేసుకుంటే చూడండి, ట్రూ వచ్చింది. ట్రూ ఎందుకంటే నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 2 అండ్ ఆల్సో ఈక్వల్స్ అయితే కాదు కదా. సో ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఆపరేషన్లో మనకు ఎయిదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ లెస్ దాన్ అయినా ఉండాలి, లేదంటే ఈక్వల్స్ అయినా ఉండాలి. తర్వాత ఇక్కడ గ్రేటర్ దాన్ అయినా ఉండాలి, లేదంటే ఈక్వల్స్ టు అయినా ఉండాలి. అప్పుడే మనకు వాల్యూ అనేది ట్రూ అవుతుంది. సో దీన్ని ఇలా కాకుండా మనం కండిషనల్లో కూడా చెక్ చేయొచ్చు. అందుకే మీకు కింద డౌన్ సైడ్ ఇంకొకటి ఇచ్చాను, ఏది ఇఫ్ కండిషన్. ఓకేనా. ఇఫ్ నెంబర్ 1 ఈక్వల్స్ టు నెంబర్ 2 దెన్ ప్రింట్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ 2. సేమ్ ఇక్కడ పైన ఏది ఇచ్చాను, ఇది బూలియన్ వాల్యూస్లో మనం ప్రింట్ చేసుకున్నాము. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ బూలియన్ వీఆర్ గివింగ్ డైరెక్ట్ ప్రాంప్ట్ అనమాట. ఓకేనా. సో నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో ప్రాంప్ట్ ఇచ్చుకున్నాను, అంటే కండిషనల్ స్టేట్మెంట్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఈ కండిషన్ స్టేట్మెంట్లో కూడా మనం ఈ ఆపరేటర్స్ని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చో మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. సో ఈ సోర్స్ కోడ్ చూడండి. ఓకేనా. మీకు ఎక్కడైనా మొత్తం ఈ సోర్స్ కోడ్ మీరు టైప్ చేసుకోవాలి, నోట్బుక్లో రాసుకోవాలనుకుంటే జస్ట్ స్క్రీన్ని పాస్ చేసి జూమ్ చేసుకొని రాసేసుకోవడమే. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇదివరకు నేను కామెంట్లో పెట్టాను కదా. సో ఇప్పుడున్న ఈ కామెంట్ని ఫస్ట్ లైన్కి కామెంట్ ఇచ్చేసి, అంటే దాన్ని డిజేబుల్ చేస్తున్నాను టెంపరీగా. ఓకేనా. సెకండ్ దానికి ఎనేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు ఆపరేటర్స్, అదే ఆపరేటర్కి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూషన్. ఇదివరకు వచ్చిన రిజల్ట్స్ అన్నీ కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకంటే రెండు రకాలుగా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో చూడండి, ఇదివరకు వచ్చిన ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, అలాగే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మారుతున్నాయి ఇక్కడ చూడండి. సో మీరు ఒకసారి స్క్రీన్ పాజ్ చేసుకొని, సో ఈ రిజల్ట్కి సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేసిన రిజల్ట్కి తేడా అనేది బాగా గమనించండి. ఎందుకంటే సెకండ్ టైం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను,
అన్నీ ఈక్వల్గా ఇస్తున్నాను. ఈక్వల్గా ఇచ్చినప్పుడు మనకు ఈక్వల్ ఆపరేషన్. ఇంతవరకు నాట్ ఈక్వల్స్ ఉండేది. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ ఈ వాల్యూస్ పైన ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు సెకండ్ టైం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఈ ఈక్వల్ ఆపరేషన్స్ పైన జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ 1 అంటే ఇక్కడ ఏంటి 20, నెంబర్ 2 కూడా 20నే, ఎందుకంటే ఇది యాక్టివేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, దీన్ని గమనించండి. ఓకేనా, సో రెండు ఈక్వల్స్ కాబట్టి ట్రూ. నాట్ ఈక్వల్స్ టు అంటే రెండు నాట్ ఈక్వల్ అయితే కాదు కదా, రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ నెంబర్ 1 ఈజ్ లెస్ దాన్ నెంబర్ 2, లెస్ దాన్ ఏం కాదు కదా, రెండు ఈక్వల్స్ కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఫాల్సే వచ్చింది. నెక్స్ట్ రెండు నెంబర్ 1 గ్రేటర్ దాన్ నెంబర్ 2, సో రెండు నెంబర్ 1 అనేది నెంబర్ 2 కన్నా పెద్ద నెంబర్ అయితే కాదు కదా, రెండు ఈక్వల్స్ కాబట్టి ఇక్కడ కూడా కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్లో కావచ్చు ఈ రెండు వాల్యూస్ మనకి ఇక్కడ సేమ్ కాబట్టి మనకు ట్రూ అనేది వచ్చింది. సో ఎదర్ లెస్ దాన్ కాదు, అలా అని గ్రేటర్ దాన్ కాదు, కాకపోతే మనకు ఈక్వల్స్ టు అనేది మ్యాచ్ అయింది. సో అందుకని రెండు చోట్ల మనకు ట్రూ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, పైన రిజల్ట్కి కింద రిజల్ట్కి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్ అంటే బేస్డ్ ఆన్ కండిషన్స్. ఓకేనా, తర్వాత కండిషన్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ చూసుకుంటే ఇఫ్ నెంబర్ 1 ఈక్వల్స్ టు నెంబర్ 2 దెన్ ప్రింట్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ 2. సో ఈ రెండు స్టేట్మెంట్ అంటే ఓకేనా, కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు మనకు ప్రింట్ కావాల్సింది ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్. ఒకవేళ ఇది మ్యాచ్ కాలేదనుకోండి సెకండ్ స్టేట్మెంట్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి కూడా మీకు కావాలంటే ఒక్క నెంబర్ నేను మారుస్తాను. ఇప్పుడు చూడండి 20 కదా, 20 బదులు నేను ఏం చేస్తానంటే 10 పెడతాను. ఇప్పుడు అగైన్ మొత్తం రిజల్ట్ అంతా మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇదివరకు వచ్చిన రిజల్ట్ అన్నీ కూడా కంప్లీట్ మారింది. చూడండి, అర్థమైందా? సో ఇలా మనం డైరెక్ట్ కంపారిజనల్ ఆ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని కంపేర్ చేయొచ్చు, లేదంటే కండిషన్స్ పెట్టుకొని ఈ రిజల్ట్ అనేది బూలియన్ వాల్యూస్లో కాకుండా సమ్ అదర్ వాల్యూస్లో కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో రెండు మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ ఆపరేటర్. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ వెరీ ఈజీ. ఇక్కడ ఓన్లీ లాజిక్స్ ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ ద మెమరీ లొకేషన్స్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్. దే చెక్స్ నాట్ ఓన్లీ వాల్యూస్ బట్ ఆల్సో మెమరీ లొకేషన్స్ అండ్ రిటర్న్స్ ఏ బూలియన్ వాల్యూ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూస్ని చెక్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ వాల్యూస్తో పాటు రెండింటి యొక్క మెమరీ లొకేషన్ కూడా సేమ్ ఉందా లేదా. సో మనం ఇక్కడ సమ్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నామంటే పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ మన కంప్యూటర్ మెమరీలో ఎక్కడో ఒక చోట ఒక సర్టెన్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది కదా, ఆ వాల్యూస్ రెండు కూడా ఒక సర్టెన్ బ్లాక్లోనే సేవ్ అయిందా లేదా, అంటే ఒకే లొకేషన్లోనే సేవ్ అయిందా లేదా అది చెక్ చేస్తుంది అనమాట. సో వాల్యూస్తో పాటు మెమరీ లొకేషన్ని కూడా చెక్ చేస్తుంది. సో రెండు మనకు ఒకటే అయినప్పుడు మనకి ఏం చేస్తుంది, ట్రూ వస్తుంది. లేదు రెండు డిఫరెంట్ ఉంది అంటే వాల్యూ ఒకటి ఐడెంటిటీ అంటే మెమరీ లొకేషన్ వేరేగా ఉన్నింది అనుకోండి, మనకు టూ ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు. అలాంటప్పుడు మనకు ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో ఉన్న ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఉన్న ఆపరేటర్స్ ఏంటంటే ఈజ్ నాట్. సో ఓకే, సో ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 5 అంటున్నాను, బి ఈక్వల్స్ టు ఏ అంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి వేరియబుల్ అసైన్మెంట్లో నేను కంప్లీట్గా ఓకేనా అగైన్ సేమ్ వాల్యూనే ఇక్కడ అసైన్ చేస్తున్నాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఏకి 5 ఇచ్చాను. నెక్స్ట్ బి అనే వేరియబుల్ తీసుకొని బికి కూడా ఏలో ఏదైతే ఉందో అదే అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ రెండిటికి మనకి ఏమవుతుందంటే రెండిటికి ఐడి అనేది సేమ్ లొకేషన్. ఇక్కడ పైథాన్ గుర్తుపెట్టుకోండి ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు అంటే చిన్న ఇంటిజర్స్ తీసుకుంటే మెమరీ మేనేజ్మెంట్ పర్పస్ కోసం మనకు ఓకేనా ఒక ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయితే నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ అంటే ఇమ్యూటబుల్ టైప్కి గుర్తుపెట్టుకోండి, ఇమ్యూటబుల్ కాదు ఇమ్యూటబుల్ టైప్లో పర్టికులర్గా ఇంటిజర్స్. సో ఇక్కడ చిన్న ఇంటిజర్స్ కోసం ఇక్కడ ఏం చేస్తుందంటే మెమరీ మేనేజ్మెంట్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూ మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రెఫరెన్స్గా తీసుకుంటుంది. అలాంటప్పుడు మనకు న్యూ ఆబ్జెక్ట్ ఆర్ న్యూ మెమరీ అనేది క్రియేట్ కాదు ఇక్కడ. ఓకేనా, అందుకనేసి రెండింటికి ఐడి సేమ్ అవుతుంది. ఓకేనా, అందుకనేసి మనకి ఇక్కడ ట్రూ అనేది అవుతుంది. ఏ ఈజ్ బి. ఓకేనా, ఇప్పుడు ఏ ఈజ్ నాట్ బి అనుకోండి అంటే రెండు క్వైట్ ఆపోజిట్ ఫాల్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూషన్ చూద్దాము.
సో ఆల్రెడీ ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఫైల్ అనేది రెడీమేడ్గా ఉంది. ఓకేనా. సో ఇందులో ఈజ్ నాట్ అనేది ఆపరేటర్స్. సో ఫర్ ఇమ్యూటబుల్ టైప్స్, సో ఇమ్యూటబుల్ అంటే ఇంటిజర్ తీసుకొని నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. సో దీనికి సంబంధించిన పైథాన్ ఐడెంటిటీ. సో గుర్తుపెట్టుకోండి, పైథాన్ స్పేస్. సో మీరు ఎవరైనా పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తే ఇక్కడ పైథాన్ బదులు పైథాన్ 3 అనేది టైప్ చేయాలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నాది ఓల్డ్ వర్షన్ కాబట్టి పైథాన్ అనే యూజ్ చేస్తున్నాను, నా కమాండ్ ఇది. ఓకే, దీన్ని మర్చిపోవద్దు. సో పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్, సో identity.py అని ఇచ్చాను. సో దీంతోనే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఫైల్ యొక్క కోడ్ అంటే అవుట్పుట్స్. ఓకేనా. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, a = 20, b = 20. సో 2 వేరియబుల్స్, వాటికి వాల్యూని అసైన్ చేశాను. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, అంటే సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ = a ఈజ్ b. సో a b రెండు కూడా ఒకటేనా గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇంటిజర్ కదా, మ్యూటబుల్ టైపు, ఇమ్యూటబుల్ టైపు. సో సో మనకు ఐడిని ఫస్ట్, ఓకేనా, చూడండి ఫస్ట్ ట్రూ, ఎందుకంటే రెండు కూడా వాల్యూస్ ఒకటే సేమ్. అలాగే a ఈజ్ నాట్ b. సో a b అనేది రెండు వేరా. సో దీనికన్నా ముందు నేను కింద ఇక్కడ వచ్చేసి ఈ మెమరీ అడ్రసెస్ కూడా ప్రింట్ చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెమరీ అడ్రస్ ఆఫ్ a ఈజ్ 3072746669. లాస్ట్లో చూడండి. సో ఈ నంబర్స్ రెండు కూడా a యొక్క లొకేషన్, మెమరీ లొకేషన్ ఐడి, b యొక్క మెమరీ లొకేషన్ ఐడి కూడా రెండు సేమ్ ఉంది. సో ఇలా రెండు సేమ్ అయినప్పుడు a ఈజ్ b అయినప్పుడు అంటే రెండు కూడా ఒకే ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తున్నాయి కాబట్టి ట్రూ వచ్చింది. ఇక్కడ వచ్చేసి a ఈజ్ నాట్ ట్రూ, నాట్ b. ఓకే, ఈ రెండు కాదు కదా అని మనం క్వశ్చన్ చేస్తున్నాం ఇక్కడ. సో దాని క్వైట్ ఆపోజిట్ రిజల్ట్ ఫాల్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. తర్వాత a అండ్ b హ్యావ్ సేమ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ నేను కండిషనల్ స్టేట్మెంట్ తీసుకొని కూడా ఇక్కడ నేను, ఓకేనా, ఐడెంటిటీ ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇఫ్ a ఈజ్ b దెన్ ప్రింట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ బూలియన్ ఆపరేటర్, ఇది వరకు కంపారిజన్ ఆపరేటర్లో చెప్పాం కదా. సో ఇక్కడ కూడా మనం బూలియన్ ఆపరేటర్ కాకుండా సమ్ అదర్ మనకు నచ్చిన టెక్స్ట్ కావాలనుకునే అలాంటప్పుడు ఇలా కండిషనల్ స్టేట్మెంట్ ఇచ్చేసుకొని, ఓకేనా, ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, a ఈజ్ b, a అనేది bతో, ఓకేనా, సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకునేది అనుకోండి. అప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలా, a అండ్ b హ్యావ్ సేమ్ ఐడెంటిటీ. సో ఇక్కడ మనకు ప్రింట్ వచ్చింది. ఒకవేళ a అండ్ b మనం వాల్యూ చేంజ్ చేసామనుకోండి, దీని యొక్క కంపారిజన్స్ అంటే ఆ రిజల్ట్ అనేది మారిపోతుంది. తర్వాత చేంజ్ ఇన్ b వాల్యూ. సో ఇక్కడ b వాల్యూలో ఇంతవరకు సేమ్ పెట్టి చెక్ చేసాం కదా. నెక్స్ట్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే b వాల్యూని 30గా చేంజ్ చేస్తున్నాను. 30గా చేంజ్ చేసి అగైన్ ఇదే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి చూడండి, మెమరీ లొకేషన్స్ అనేది ఏకేమో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి సేమ్ మెమరీ లొకేషన్, బీకి వచ్చేసి మెమరీ ఐడి అనేది ఇక్కడ చేంజ్ అయింది చూడండి. ఓకేనా, 47120. సో బి వాల్యూ ఎప్పుడైతే 30గా చేంజ్ చేశానో దాని యొక్క మెమరీ లొకేషన్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఎగ్జిస్టింగ్ అనేది ప్రీవియస్గా ఉన్న 20 అనేది డిస్ట్రాయ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, అందుకనేసే మెమరీ అడ్రస్ కూడా చేంజ్ అయింది. సో వీటి యొక్క వాల్యూస్ చూసుకుంటే చూడండి, వాల్యూస్ ఆఫ్ a = 20, వాల్యూ ఆఫ్ b = 30. సో క్లియరా. సో దానికోసం ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్ మనకి ఏమొస్తుంది. సో అగైన్ నేను కండిషన్ స్టేట్మెంట్ ఇచ్చాను, a ఈజ్ b. సో a ఈజ్ b అంటే a b అనేది a ఈజ్ b సేమ్ అయితే మనం ఏం కావాలా, a ఈజ్ b హ్యావ్ సేమ్ ఐడెంటిటీ. ఒకవేళ రెండు డిఫరెంట్ లొకేషన్స్ ఉంటే కనుక డు నాట్ హ్యావ్ ద సేమ్ ఐడెంటిటీ. సో మనకు ab డు నాట్ హ్యావ్ ద సేమ్ ఐడెంటిటీ అనేది మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఈ సెకండ్ స్టేట్మెంట్. అలాగే ఈజ్ నాట్ ఆపరేటర్ ఇచ్చేసి కూడా నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. a ఈజ్ నాట్ b నిజమే కదా, ఏ లొకేషన్ వేరే, b లొకేషన్ వేరే. సో ఈ రెండు డిఫరెంట్ కాబట్టి మనకు ఇక్కడ ఏమొస్తుంది, రెండు సేమ్ అనుకోండి. ఓకేనా, అంటే కండిషన్ మ్యాచ్ అయింది అనుకోండి, అది. సో a అండ్ b డు నాట్ హ్యావ్ ద సేమ్ ఐడెంటిటీ. సో గుర్తుపెట్టుకోండి, సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకేనా, తర్వాత ఇది మ్యూటబుల్ డేటా టైప్స్కి, ఇమ్యూటబుల్ డేటా టైప్స్కి, సారీ, మ్యూటబుల్ డేటా టైప్స్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఓన్లీ మ్యూటబుల్ టైప్స్కి
ఇమ్యూటబుల్ టైప్స్ కూడా కొంచెం వేరియబుల్ అసైన్మెంట్లో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించిన అంటే వేరియబుల్ అసైన్మెంట్కి సంబంధించిన సపరేట్ ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఎందుకంటే సో దీనిపైన చాలా ట్రిక్కీ అనేది ప్లే అవుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించిన మరో ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక్కడ మీకు ఆపరేటర్స్ మిస్ అవుతుంది కాబట్టి దాన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఓకేనా. సో ఫర్ మ్యూటబుల్ టైప్స్ సో ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. x ఈక్వల్స్ టు 1 to 3 సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, దెన్ y ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇక్కడ y అనే వేరియబుల్కి ఎక్స్లో వాల్యూస్ ఏదైతే ఉంటుందో అదే అసైన్ చేస్తున్నాను. తర్వాత z ఈక్వల్స్ టు 1 to 3 సేమ్ ఎక్స్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వైలో కూడా అదే వాల్యూస్ పాస్ చేస్తున్నాను, అలాగే జెట్లో కూడా పాస్ చేస్తాను. ఇక్కడ చూడండి పైన ఇమ్యూటబుల్లో అయితే సపరేట్గా మనం వాల్యూస్ని పాస్ చేసినప్పుడు ఈ పైథాన్ అనేది రెండిటికి అంటే ఇంటిజర్స్ టైప్స్కి ఓకేనా మనకు చిన్న మెమరీ లొకేషన్స్ని అంటే మనకు ఇదేంటిది ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనేది ఒకసారి మనం క్రియేట్ చేస్తే ఓకేనా వాటిని మనం మళ్ళీ మోడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఈ ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మెమరీ అడ్రస్ అనేది ప్రీవియస్ డేటా ఏదైతే ఉంటుందో దాన్నే రెఫరెన్స్గా తీసుకుంటుంది. బట్ ఈ కండిషన్ అనేది ఇక్కడ మ్యూటబుల్ టైప్కి అప్లై కాదు. ఓకేనా. అందుకనేసి నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అసైన్మెంట్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్కి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ వాల్యూతో పాటు మెమరీ ఐడి ఓకేనా. ఈ మెమరీ ఐడిని రెండింటిని మనం కంప్లీట్గా అసైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ జెడ్ ఈక్వల్స్ టు సేమ్ వాల్యూస్ ఇచ్చినా కూడా మనకు మెమరీ అడ్రస్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే ఫ్యూచర్లో మనం దీన్ని యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు మ్యూటబుల్ టైప్స్కి. అందుకనేసి ఇక్కడ బై స్టార్టింగ్లోనే మనం అసైన్ చేసేటప్పుడే ఓకేనా డిఫరెంట్ ఐడి అనేది వస్తుంది. చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మెమరీ అడ్రసెస్ దాని యొక్క వాల్యూస్ని కూడా ప్రింట్ ఇచ్చాను ఈ ప్రింట్ స్టేట్మెంట్లో. సో ఇక్కడ మీకు లెంతీ స్టేట్మెంట్ అనమాట, సింగిల్ ప్రింట్ స్టేట్మెంటే, కాకపోతే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేశాను. సో న్యూ లైను అడ్రస్కి ఎక్స్ఐడికి, అలాగే వైకి ఐడి, అలాగే జెడ్కి ఐడి, అలాగే వాటి యొక్క వాల్యూస్ని ఇలా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తూ నేను సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్తో ఇచ్చాను. సో మీరు 1 by 1 క్లియర్ కట్గా చూసుకోండి. ఇదంతా కూడా ఒకే స్టేట్మెంట్, కాకపోతే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, మెమరీ అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 30791. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఒక అడ్రస్ వచ్చింది. తర్వాత మెమరీ అడ్రస్ ఆఫ్ వైకి అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ జెడ్కి ఇక్కడ నేను వై తర్వాత న్యూ లైన్ ఇక్కడ మర్చిపోయినట్టున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం పాస్ చేసామనుకోండి, చూడండి కొటేషన్ మార్క్లో /n తర్వాత కామా పాస్ చేయాలి, ఇంకొక ఆర్గ్యుమెంట్ కాబట్టి. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మెమరీ అడ్రస్ ఆఫ్ XYZ చూడండి, ఎక్స్కి 392, వైకి 392, అలాగే జెడ్కి మారిపోతుంది ఈవెన్ దో మనకు వాల్యూస్ సేమ్ అయినా కూడా. ఇక్కడ చూడండి వాల్యూస్ ఆఫ్ XYZ. సో అన్నిట్లోనూ మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ 1 to 3 ఉన్నాయి కామన్, బట్ వాటి యొక్క మెమరీ లొకేషన్ యొక్క ఐడి అనేది మారుతున్నాయి. XYకి సేమ్, ఎందుకంటే డైరెక్ట్ వేరియబుల్ అసైన్మెంట్ చేసాం ఇక్కడ సోర్స్ కోడ్లో, అందుకనేసి మనకు రెండిటికి ఒకే ఐడిని రెఫర్ చేస్తుంది. బట్ జెడ్ అనేది ఓకేనా డిఫరెంట్ మెమరీ అడ్రస్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక మ్యూటబుల్ డేటా టైప్ కాబట్టి. ఓకేనా. ఫ్యూచర్లో మనం దీన్ని ఇక్కడ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకొని మనం దీన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు, చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ ఈజ్ జెడ్. సో రెండు అడ్రస్సు దాంతోపాటు వాల్యూ సేమ్ అయిందనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఓకేనా, రెండు సేమ్ అయితే ట్రూ, సేమ్ కాకపోతే ఫాల్స్. నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ జెడ్ అంటున్నాను, ఎక్స్తో జెడ్ని కంపేర్ చేస్తున్నాను. ఎక్స్లో అదే వాల్యూస్ ఉన్నాయి, జెడ్లో ఉన్నాయి, బట్ దీని యొక్క అడ్రస్ అనేది మారుతుంది కాబట్టి మనకు రిజల్ట్ అనేది ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో ఇది క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజన్ ఏం కావాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో ఎక్స్ ఈజ్ వై. సో ఎక్స్తో నేను కంపేర్ చేస్తున్నాను. ఓకేనా, ఎక్స్ ఈజ్ వై. సో ఎక్స్ వై రెండు వాల్యూస్తో పాటు ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంది అనుకునే ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్. సో ఇక్కడ ట్రూ వచ్చింది. ఓకేనా. సో స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఈజ్ ఆపరేటర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నాట్తో. సో పైన వచ్చిన రిజల్ట్ క్వైట్ ఆపోజిట్, నాట్తో కంపేర్ చేసినప్పుడు ఎక్స్ ఈజ్ నాట్ జెడ్. సో నిజమే కదా, ఎక్స్ అనేది జెడ్, ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ట్రూ.
అలాగే ఎక్స్ ఈజ్ నాట్ వై. సో ఈ రెండు కూడా సేమే కాబట్టి ఇక్కడ నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం కాబట్టి ఫాల్స్ రిజల్ట్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇది ఐడెంటిటీ ఆపరేటర్కి సంబంధించి. సో నెక్స్ట్ మనకు ఫైనల్ ఇంకొక ఈ వీడియో వరకు ఓన్లీ 4 ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 2 ఆపరేటర్స్ చెప్తాను, ఎందుకంటే మరీ లెంతీ అయిపోతుంది. ఓకే, సో ఐడెంటిటీ ఆపరేటర్స్ తర్వాత మనకు ఈ వీడియోలో మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి కంటిన్యూ చేస్తున్నాను. సో వాట్ ఈజ్ మెంబర్షిప్ ఆపరేటర్స్? మెంబర్షిప్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ if a value exists inside a sequence or collection like a string, list, tuple, set or dictionary and returns a boolean value either true or false. సో ఈ మెంబర్షిప్ అనేది గుర్తుపెట్టుకోండి, ఒక సీక్వెన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కానీ సీక్వెన్స్ అంటే ఇక్కడ మనకు స్ట్రింగ్ తీసుకోవచ్చు, లిస్ట్ తీసుకోవచ్చు, టపుల్ తీసుకోవచ్చు, సెట్ తీసుకోవచ్చు, డిక్షనరీ తీసుకోవచ్చు. సో ఇలాంటి సీక్వెన్షియల్ డేటా టైప్స్లో మనం ఇస్తున్న వాల్యూ అనేది అందులో ఉందా లేదా చెక్ చేయడానికి మాత్రమే ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ అవుతుంది. ఒకవేళ ఉన్నిందనుకోండి ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. సో ఈ ఆపరేటర్స్లో మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఉన్నవి రెండు, దట్ ఈస్ ఇన్, నాట్ ఇన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏ అనేది ఒక లిస్టు, ఈ లిస్ట్లో 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్లో 2 ఇన్ ఏ, 2 అనే ఓకేనా ఇంటిజరు ఏ అనే లిస్ట్లో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో 2 అనే నంబరు ఏ అనే లిస్ట్ వేరియబుల్లో ఉందా. సో ఏ అనే వేరియబుల్ అనేది లిస్ట్ కదా. సో ఈ లిస్ట్లో 2 ఐటమ్ ఉంది కదా, ఉంది కాబట్టి మనకు ట్రూ అనేది ఆన్సర్ వచ్చింది. సో ఈ లిస్టే కాకుండా మనం అదర్ సీక్వెన్షియల్ డేటా టైప్స్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మీకు ఒక క్లియర్ కట్ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో మనకు మెంబర్షిప్ ఆపరేటర్స్. సో మెంబర్షిప్ ఆపరేటర్కి సంబంధించిన అగైన్ ఇక్కడ సోర్స్ కోడ్ గమనించండి. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20, లిస్ట్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. సో ఇక్కడ నార్మల్ ఇంటిజర్స్ తీసుకున్నాను, అలాగే లిస్ట్ తీసుకున్నాను. సో ఫస్ట్ మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్లో ఓకే ఐడెంటిటీ తర్వాత మీకు మెంబర్షిప్ ఆపరేటర్స్ ఓకేనా. సో మెంబర్షిప్ ఆపరేటర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఓకేనా 1 2 3 4 5. నెక్స్ట్ ఫస్ట్ నేను ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్తో చెక్ చేస్తున్నాను. రెగ్యులర్గా మీకు ట్రూ ఆర్ ఫాల్స్తో బూలియన్ వాల్యూస్తో బోర్ కొడుతుంది కాబట్టి ఒక్కొక్క స్క్రిప్ట్ ఫైల్లో ఒక్కొక్క రకంగా ఇచ్చాను, బట్ రెండు అనేది ఉంటుంది. నో నీడ్ టు వరీ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాను, ఏ ఇన్ లిస్ట్. సో ఇక్కడ ఏ అంటే ఏంటి 10 అనేది ఈ లిస్ట్లో ఉందా. ఒకవేళ ఉండిందనుకోండి, ఏ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లిస్ట్, అదర్వైజ్ ఏ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లిస్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకి ఏది ఎగ్జిక్యూట్ అయింది, ఏ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లిస్ట్. సో ఏ అనేది ఏంది 10, ఈ 10 వాల్యూ మనకి ఈ లిస్ట్లో లేదు కాబట్టి ఈ ఫస్ట్ ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఓకేనా ఎగ్జిక్యూట్ అయింది. ఈ కండిషన్ తీసుకుంటే ఈ రెండు ఒక కండిషన్ స్టేట్మెంటు, ఇఫ్ స్టేట్మెంటు, ఎల్స్ స్టేట్మెంటు ఉంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇఫ్ బి నాట్ ఇన్ లిస్ట్, బి అంటే 20 నంబర్ ఈ లిస్ట్లో లేకపోతే ఈ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఒకవేళ ఉంటే సెకండ్ స్టేట్మెంట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బి ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లిస్ట్. సో గుర్తుపెట్టుకోండి ఓకేనా. బి ఈజ్, సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది మీకు స్టార్టింగ్ ఎవరైతే చూస్తున్నారో అంటే బిగినర్స్కి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఓపిక్గా చూడండి, ఈ కండిషన్ స్టేట్మెంట్ అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ కింద ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే రెగ్యులర్ మెంబర్షిప్ ఆపరేటర్స్ని చెక్ చేస్తూ ఇచ్చాను కదా, సో దీనిపైన కూడా మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాను, ఒక టెక్స్ట్ ఇచ్చాను ఓకేనా. సో ఇది లిస్ట్తో కంపేర్ చేస్తున్నాను ఓకేనా. సో వితౌట్ బూలిన్ రిజల్ట్ కాకుండా, సో ఇక్కడ నేను బూలిన్ ఆపరేషన్స్తో అంటే బూలిన్ రిజల్ట్స్తో పాటు రిజల్ట్ వచ్చేటట్టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఆ స్ట్రింగ్లో హెలో వరల్డ్ ఫస్ట్ టెక్స్ట్ అనేది ఓకేనా. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఈ టెక్స్ట్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ హెలో వరల్డ్ ఓకేనా. సో నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఇక్కడ ఏంటి హెలో ఇన్ టీఎక్స్టీ. సో హెలో అనే పదము ఈ టెక్స్ట్ అనే హెలో వరల్డ్ అనే స్ట్రింగ్లో ఉందా,
ఉంటే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్. ఇక్కడ చూడండి ఉంది కాబట్టి ట్రూ. ఓకేనా. అలాగే పైథాన్ అనే పదం ఈ హెలో వరల్డ్లో లేదు కదా, లేదు కాబట్టి మనకు ట్రూ వస్తుంది. ఒకవేళ పైథాన్ అనే పదం ఇందులో ఉంది, నాట్ ఇన్ ఇచ్చేసామనుకోండి ఫాల్స్ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పైథాన్ అనే పదం హెలో వరల్డ్ అనే పదంలో లేదు కాబట్టి నాట్ ఇన్ ఆపరేటర్ ఇచ్చేసాము కాబట్టి మనకు ట్రూ అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డిక్షనరీ తీసుకున్నాను. ఈ డిక్షనరీలో గుర్తుపెట్టుకోండి, కీస్తో మాత్రమే చెక్ చేస్తుంది, వాల్యూస్తో చెక్ చేయదు. ఓకేనా. ఇక్కడ నేను పర్సన్ అనే ఒక కీ డిక్షనరీని క్రియేట్ చేశాను. ఇందులో నేమ్ అనేది కీ, ఏజ్ అనేది కీ, ఐడి అనేది కీ. మరి ఈ కీస్కి రిలేటెడ్ వాల్యూ, రిలవెంట్ వాల్యూ ఏంటి? నేమ్ ఈక్వల్స్ టు అలైస్, ఏజ్ ఈక్వల్స్ టు 25 ఏజ్, ఐడి ఈక్వల్స్ టు సమ్ ఐడి నెంబర్. ఓకేనా. సో ఇలా 3 పెయిర్స్ ఇచ్చాను. ఈ 3 పెయిర్స్లో మనం కంపేర్ చేస్తున్నాం ఏంటి. సో డిక్షనరీని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తున్నాను, నేమ్ ఇన్ పర్సన్. సో ఈ నేమ్ అంటే ఈ కీ, నేమ్ అనే కీ ఈ డిక్షనరీలో ఉందా, ఉంటే ట్రూ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ట్రూ వచ్చింది. ఒకవేళ లేదనుకోండి ఫాల్స్ వస్తుంది. సో నెక్స్ట్ అలిస్. అలిస్ అనే కీ అనేది ఇక్కడ ఎక్కడైనా ఉందా? అలిస్ అనే వాల్యూ ఉంది కానీ కీ లేదు, గుర్తుపెట్టుకోండి. అలిస్ ఇన్ పర్సన్. సో అలిస్ అనే వాల్యూ ఉంది కానీ కీ లేదు. కీ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అనే రిజల్ట్ వచ్చింది, బూలియన్ వాల్యూ. ఓకేనా. తర్వాత అలిస్ నాట్ ఇన్ పర్సన్. సో ఈ పర్సన్ అనే డిక్షనరీలో అలిస్ అనేది లేదు కదా, నిజంగానే అయితే లేదు కదా, లేదు కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్ ఆపరేటర్ 2 స్టేట్మెంట్లో ఉంది, లాస్ట్లో నాట్ ఇన్ ఆపరేటర్ ఉంది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఫాల్స్ అండ్ ట్రూ. సో ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి. సో మీకు క్లియర్ కట్గా ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. మెంబర్షిప్ ఆపరేటర్స్, దాంతోపాటు ఐడెంటిటీ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, అలాగే అర్థమెటిక్ ఆపరేషన్స్. సో అలాగే మీకు ఆపరేటర్స్ అంటే కూడా క్లియర్గా చెప్పాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే స్క్రీన్ని జస్ట్ పాజ్ చేసుకొని మెల్లగా చూడండి, క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ బి కామెంట్. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ and share with your friends. Thank you. Thank you, Manda.